2019 OS నంబర్ 4 ఆఫ్ 2019 నా గ్రామం రంగారెడ్డి కూడా చుట్టుపక్కల స్పాంజ్ ఐరన్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఆ ఫ్యాక్టరీల వల్ల పొల్యూషన్ వల్ల 5 కిలోమీటర్ల వరకు వ్యవసాయం లేదు. మొత్తం ఇళ్ళ పైన పొగ పడుతుంటే నేను ఎన్నోసారి డస్ట్ పడుతుంటే ఎన్నోసారి కంప్లైంట్ ఇస్తే పొల్యూషన్ బోర్డు వస్తారు అధ్యక్ష. కంప్లైంట్ ఇస్తే రాత్రి ఫోన్ చేస్తారు ఫ్యాక్టరీ వాళ్ళకి. 3 రోజుల తర్వాత మేము వస్తున్నాము, 3 రోజుల తర్వాత మేము వస్తున్నాము, మీరు బాగా మొత్తం ముస్తాబ్ చేసి పెళ్లి కూతురులాగా పెట్టండి, మేము వచ్చిన తర్వాత పొల్యూషన్ లేదని రాసుకొని పోతామంటారు. ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చినాను. ఇంకా సోమేష్ కుమార్ గురించి అంటే మీకు తెలిసిందే. దాని తర్వాత కోర్టుకు పోయినాను అధ్యక్ష. ఎన్జిటికి పోయిన తర్వాత కొట్లాడితే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఏమో పొల్యూషన్ ఉందంటారు, పొల్యూషన్ బోర్డ్ డిపార్ట్మెంట్ ఏమో సోమేష్ కుమార్ వాళ్ళేమో పొల్యూషన్ లేదంటారు. సరే ఇంకా ఆఖరికి పొల్యూషన్ గురించి కాదు, 2007లో కాంగ్రెస్ ప్రభుత్వం సెంట్రల్ ఉన్నప్పుడు ఈ రెడ్ కేటగిరీ ఫ్యాక్టరీస్ ఏవైతే 1 కిలోమీటర్ లోపల ఉంటాయో అవి షిఫ్ట్ చేయాలంటే మన రాష్ట్రంలో 17 ఫ్యాక్టరీలు ఉన్నాయి అధ్యక్ష. 1 కిలోమీటర్ లోపల విలేజ్ లోపల ఉన్నాయి ఈ ఫ్యాక్టరీస్, స్పాంజ్ ఐరన్ ఫ్యాక్టరీస్ కానీ రెడ్ కేటగిరీ ఫ్యాక్టరీస్. కొట్లాడితే 2022లోనే ఆ గత ప్రభుత్వము మేము 2 ఏళ్లలో షిఫ్ట్ చేసేస్తాము, నారాయణపేటలో 1000 ఎకరాలు తీసుకున్నాము, మేము షిఫ్ట్ చేస్తామని చెప్పి ప్రతి కోర్టు కేసు ఎన్జిటీలు ఉన్నప్పుడల్లా వాయిదాలు తప్ప వేరేది ఏం లేవు అధ్యక్ష. నా సొంతం నా అకౌంట్ నుంచి అడ్వకేట్ ఫీజే 50 లక్షలు కట్టింది అధ్యక్ష ఈ ఫ్యాక్టరీ షిఫ్ట్ చేయాలని పేద ప్రజల కోసము. వాళ్ళేమో అడ్వకేట్ పెట్టి పొల్యూషన్ లేదని రాపిస్తారు అధ్యక్ష. ఇంకా సోమేష్ కుమార్ ఎందుకు రాసిండో ఇంకా అందరికి తెలుసు, పేపర్లో కూడా చూస్తున్నాం.